అమెజాన్. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అసలు పరిచయం అవసరం లేని పేరు. అమెజాన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ అని, సెకండ్ లార్జెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అని, ఎక్కువ ఆఫర్స్ ఇచ్చే యూపీఐ పేమెంట్స్ యాప్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ అమెజాన్ కంపెనీ చేసే అసలు బిజినెస్ ఇది కాదు. గాయ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అమెజాన్ మీరు అనుకున్న దానికంటే చాలా అంటే చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు చేసే అసలు బిజినెస్ ఏంటో కూడా మనలో చాలా మందికి తెలియదు. 2023 లెక్కల ప్రకారం అమెజాన్ అండర్లో అక్షరాల 115 కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెజాన్ చేతిలో ఇన్ని కంపెనీస్ ఉన్నా కూడా అమెజాన్కి వచ్చే లాభాల్లో 75% కేవలం ఒకే కంపెనీ నుండి వస్తుంది. అదే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి అండ్ అది మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలిస్తే అసలు అమెజాన్ చేసే బిజినెస్ ఏంటో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే 1994లో ఒక చిన్న గదిలో ఆన్లైన్ ద్వారా బుక్స్ అమ్మే స్టోర్గా మొదలైన ఈ అమెజాన్ కంపెనీ ఎన్నో దేశాల్లో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసి అడ్డొచ్చిన మరెన్నో కంపెనీస్ని కొనేసి ఈరోజు $1.4 ట్రిలియన్ కంపెనీగా ఎదిగింది. అంటే సుమారు 110 లక్షల కోట్ల రూపాయలకి పైనే. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? అమెజాన్ కంపెనీని స్థాపించిన జెఫ్ బెజోస్ ఇన్ని కంపెనీస్ని ఎలా కొనగలుగుతున్నారు? అసలు ఆయన ఎంటర్ అవుతున్న ప్రతి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి యూజ్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1994లో జెఫ్ బెజోస్ అమెరికాలో ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఒక సాధారణమైన ఎంప్లాయీగా పనిచేసేవారు. అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే ఇంటర్నెట్ వాడకం పెరిగి ప్రతి కంపెనీ అండ్ బిజినెస్ ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కి షిఫ్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఫ్యూచర్లో ఇంటర్నెటే అన్నింటికీ సోర్స్గా మారబోతుందని బలంగా నమ్మిన జెఫ్ బెజోస్ తను కూడా అందులో ఒక భాగం అవ్వాలని ఫిక్స్ అయ్యి తను చేసే జాబ్కి రిజైన్ చేసి ఒక చిన్న గదిలో కొన్ని పుస్తకాలు పెట్టుకుని వాటిని ఆన్లైన్లో అమ్మడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. అదే relentless.com. కానీ ఈ పేరు అంత క్యాచీగా లేదు. అంటే మీరు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినా, ఒక ఛానల్ క్రియేట్ చేసినా దానికి పెట్టిన పేరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా లేకపోతే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో ఇది గమనించిన జెఫ్ బెజోస్ relentless.comని amazon.comగా మార్చారు. ఎందుకంటే అమెజాన్ అనే పేరు మీద అమెరికాలో ఒక పెద్ద ఫారెస్ట్ అలాగే నది కూడా ఉంది. సో ఇదే పేరు తన కంపెనీకి పెడితే అది చాలా ఈజీగా కస్టమర్స్లో గుర్తింపు పొందుతుంది. సో ఫైనల్లీ ఆన్లైన్లో బుక్స్ అమ్ముతూ స్టార్ట్ అయిన అమెజాన్ స్లోగా కస్టమర్స్లో వస్తున్న డిమాండ్ని క్యాష్ చేసుకుంటూ ప్రతి ప్రోడక్ట్ని ఆన్లైన్లో అమ్మడం స్టార్ట్ చేసింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక కేవలం ఆన్లైన్లో బుక్స్ అమ్ముతూ స్టార్ట్ అయిన అమెజాన్ ఈరోజు సుమారు 35 కోట్ల రకాల ప్రొడక్ట్స్ని అమ్ముతూ ద ఎవ్రీథింగ్ స్టోర్గా మారిపోయింది. అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకి అమెజాన్ కంపెనీ వాళ్ళ ఈ-కామర్స్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల అమెజాన్ అంటే ఒక ఈ-కామర్స్ కంపెనీగానే చాలా మందికి తెలుసు. కానీ ఈ ఈ-కామర్స్ బిజినెస్ నుండి అమెజాన్ కంపెనీకి వచ్చే లాభం చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే అమెజాన్ చేతిలో ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. అందులో అమెజాన్కి అత్యధికంగా లాభాలు ఇస్తున్న బిజినెస్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ ప్రపంచంలో 33%కి పైగా ఇంటర్నెట్ని ఒక్క అమెజాన్ కంపెనీయే కంట్రోల్ చేస్తుంది. మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినా, టికెట్స్ బుక్ చేసినా అండ్ ఈవెన్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసినా కూడా అది అమెజాన్ కంపెనీకి తెలుస్తుంది. దీనికి కారణం అమెజాన్ దగ్గరున్న AWS. ఈ ఒక్క కంపెనీయే ఈరోజు అమెజాన్ని ఒక సూపర్ పవర్గా మార్చింది. AWS అంటే మీలో కొంతమందికి తెలియచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ చేసే పని ఏంటో చెప్తా చూడండి. ఒక మొబైల్ ఫోన్లో డేటా స్టోర్ చేయడానికి ఒక మెమరీ కార్డ్ ఎలా అయితే అవసరం ఉంటుందో అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీకి వాళ్ళ పర్సనల్ డేటా అండ్ కస్టమర్ డేటాని సేవ్ చేయడానికి ఒక స్టోరేజ్ సిస్టమ్ కావాలి. దాన్నే క్లౌడ్ సర్వీసెస్ అంటారు. సో ప్రతి కంపెనీ వాళ్ళ యూజర్ డేటా స్టోర్ చేయడానికి అవసరమైన క్లౌడ్ సర్వీసెస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సొంతంగా నిర్మించడం అనేది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో వీళ్ళంతా కూడా ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్కి డబ్బులు కట్టి వాళ్ళ డేటా దాచుకుంటారు. లైక్ అమెజాన్ AWS, మైక్రోసాఫ్ట్ Azure అండ్ గూగుల్ క్లౌడ్. ప్రెజెంట్ ఈ క్లౌడ్ సర్వీసెస్ సెక్టార్లో అమెజాన్ కంపెనీయే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అమెజాన్ దగ్గరున్న ఈ AWS ప్రపంచంలో ఉన్న 33% కంపెనీస్కి ఈ క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే డేటా స్టోరేజ్ అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, మెక్డొనాల్డ్స్, BBC, డిస్నీ అండ్ కోకోకోలా లాంటి పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీస్తో పాటు టాటా మోటార్స్ అండ్ జొమాటో లాంటి ఇండియన్ కంపెనీస్ కూడా అమెజాన్ దగ్గరున్న ఈ AWS సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాయి. కేవలం ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ డేటా స్టోర్ చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాయంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద కంపెనీయో. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ కూడా అమెజాన్ కంపెనీకి ఒక కాంపిటీటరే. ఎందుకంటే అమెజాన్ చాలా బిజినెస్లు చేస్తుంది, కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అమెజాన్తో పోటీ పడుతున్న ప్రతి కంపెనీ కూడా ఇండైరెక్ట్గా తిరిగి అమెజాన్ మీదే ఆధారపడుతుంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. అమెజాన్తో పోటీ పడే ప్రతి కంపెనీ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికో లేదా AWS ద్వారా వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికో తిరిగి మళ్ళీ అమెజాన్ కంపెనీ మీదే ఆధారపడుతుంది. ఇది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనలో చాలామంది అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఒకరితో ఒకరు పోటీ పడతాయి అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈవెన్ నెట్ఫ్లిక్స్ కంపెనీ కూడా వాళ్ళ డేటా స్టోర్ చేయడానికి తిరిగి అమెజాన్ మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు అర్థమైందా AWS ఎంత పవర్ఫుల్ కంపెనీయో? గాయ్స్, ఒకసారి ఈ ఫోటో గమనించండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉన్న అన్ని కంపెనీస్కి అమెజాన్ ఒక అల్టర్నేటివ్ని క్రియేట్ చేసింది. దీన్నే ప్రొడక్ట్ సర్వీస్ ఎకోసిస్టమ్ అంటారు. అంటే మీరు ఇందులో అమెజాన్ కంపెనీ దగ్గర ఉన్న ఏదైనా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని యూజ్ చేశారంటే మీరు ఈ ఎకోసిస్టంలోకి ఎంటర్ అయినట్టే. ఇక్కడ అమెజాన్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తనే ప్రొవైడ్ చేసి మీరు ఏ సర్వీస్ కోసం కూడా బయట కంపెనీ దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని ఈ ఎకోసిస్టంలో లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఈ ఎకోసిస్టంలోకి ఎంటర్ అయినట్టే. మీ దగ్గర ప్రైమ్ ఉంది కాబట్టి షాపింగ్లో డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ డెలివరీ వస్తుందని చెప్పి ఆన్లైన్ షాపింగ్ అంతా అమెజాన్ వెబ్సైట్లోనే చేస్తారు. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మీరు ఊబర్ లాంటి సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు అమెజాన్ పేలో డిస్కౌంట్ వస్తుంది. సో పేమెంట్స్ కోసం అప్పుడు అమెజాన్ పేనే యూజ్ చేస్తారు. ఫైనల్లీ ప్రైమ్ ఉంటే మీరు OTT ప్లాట్ఫామ్లో కూడా అమెజాన్నే యూజ్ చేస్తారు. ఇది చూస్తుంటే కస్టమర్స్కి చాలా లాభం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ ఒక్క ప్రైమ్ మెంబర్షిప్తో అమెజాన్ కస్టమర్స్ని తన ఎకోసిస్టంలో లాక్ చేసి వేరే కంపెనీస్ యొక్క ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ దగ్గరికి వెళ్లకుండా చూస్తుంది. అర్థమైందా? కావాలంటే ఒకసారి మీరే ఆలోచించండి. అమెజాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంటే కూడా ఈ ప్రైమ్ మెంబర్షిప్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ కంపెనీ ఎకోసిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఎంట్రీ టికెట్ లాంటిది. అయితే ఈ ప్రొడక్ట్ సర్వీస్ ఎకోసిస్టమ్ అనే స్ట్రాటజీని ఫాలో అయ్యేది ఒక్క అమెజాన్ కంపెనీ మాత్రమే కాదు. కాస్ట్లీ ఫోన్స్ తయారు చేసే యాపిల్ కంపెనీతో పాటు ప్రెజెంట్ ఇండియాలో జియో కూడా ఇలాంటి ఎకోసిస్టమ్నే క్రియేట్ చేస్తుంది. ఎలాగో అర్థం కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ అలెక్సా. దీన్ని చాలామంది ఒక మ్యూజిక్ ప్లేయర్ గానో లేదా ఒక వాయిస్ అసిస్టెంట్ గానో చూస్తారు. ఒకవేళ మీరు అలా అనుకుంటే యు ఆర్ రాంగ్. ఎందుకంటే అలెక్సా చేసే పని కేవలం వాయిస్ అసిస్టెంట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీరిచ్చే కమాండ్స్ నుండి మీ పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దాన్ని అమెజాన్ AWSలో స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అలెక్సా డివైస్ని కొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత దానికి కమాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. లైక్ అలెక్సా ఫలానా సాంగ్ ప్లే చేయి, అలెక్సా ఫలానా వస్తువు యొక్క ప్రైస్ ఎంతో చూడు, అలెక్సా అది చేయి ఇది చేయి అని ఈ డివైస్ని యూజ్ చేసేటప్పుడు మనం సింపుల్గా అండ్ సరదాగా కమాండ్స్ ఇచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఇస్తున్న ప్రతి కమాండ్ని అలెక్సా AWSలో స్టోర్ చేసి మీ పర్సనల్ ప్రొఫైల్ ఏంటో ట్రాక్ చేస్తుంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మీరు ఇస్తున్న కమాండ్స్ని బేస్ చేసుకుని మీ ఇంట్రెస్ట్లు ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడతారు అండ్ వాటికి ఎంత డబ్బు ఖర్చు పెడతారు, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నారు అండ్ వాటిని అమ్మే కంపెనీస్ ఏంటి, ఇలా మీరు సరదాగా ఇచ్చే ప్రతి కమాండ్ నుండి అలెక్సా డేటా కలెక్ట్ చేసి AWSలో సేవ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ డేటా కలెక్ట్ చేసి అమెజాన్ ఏం చేస్తుందని. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమెజాన్ కంపెనీ దగ్గర A to Z అన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక కస్టమర్కి ఏది కావాలి ఏది అవసరమో కూడా తను చెప్పకుండానే ఆ కంపెనీకి తెలిసిపోతే తన స్క్రీన్ మీద యాడ్స్ ప్లే చేసి తనకి ఆ ప్రోడక్ట్ అమ్మడం పెద్ద కష్టమైన పని అంటారా? ఆలోచించండి. వీడియో స్టార్టింగ్లో అమెజాన్ కంపెనీ ఒక బుక్ స్టోర్గా స్టార్ట్ అయ్యి ఈరోజు 35 కోట్లకి పైగా ప్రొడక్ట్స్ అమ్ముతుంది అని చెప్పాను. కానీ ఆ స్థాయికి అమెజాన్ కంపెనీ ఎలా ఎదిగిందో తెలుసా? ఈ-కామర్స్ బిజినెస్లో అమెజాన్ ఎదగడానికి యూజ్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఆర్ సెల్లర్ అమెజాన్లో తన ప్రోడక్ట్ని అమ్మినప్పుడు
ఇన్ కేస్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ మంది కస్టమర్స్ కొంటే ఆటోమేటిక్గా అమెజాన్ కంపెనీ అలాంటి సిమిలర్ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్లో తయారు చేసి ఎవరైనా కస్టమర్ దానికోసం సెర్చ్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్లో ముందు అమెజాన్ ప్రోడక్టే వచ్చేలా చేస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా అమెజాన్తో పోటీ పడడానికి ట్రై చేసి అమెజాన్ కంటే తక్కువ ప్రైస్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఆఫర్ చేస్తే అప్పుడు అమెజాన్ కంపెనీ అగ్రెసివ్ ప్రైజింగ్ చేస్తుంది. అంటే తన కాంపిటీటర్ ఇవ్వలేనంత తక్కువ ప్రైస్కి అమెజాన్ తన ప్రోడక్ట్ అమ్మేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకి అమెజాన్కి పోటీయే లేకుండా పోతుంది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు తయారు చేసిన వస్తువులకి ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేస్తారంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత డబ్బైంది అనే దాన్ని బేస్ చేసుకుని కాకుండా తన కాంపిటీటర్ కంపెనీ అదే వస్తువుకి ఎంత ప్రైస్ పెట్టింది అనే దాన్ని బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్కి ప్రైస్ ఫిక్స్ చేస్తాయి. దీన్నే కాంపిటేటివ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటారు. ఎగ్జాక్ట్గా అమెజాన్ కంపెనీ వాళ్ళ ఈకామర్స్ వెబ్సైట్లో ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ అమెజాన్ వెబ్సైట్లో బాగా ఎక్కువగా అమ్ముడవుతున్న ప్రొడక్ట్స్కి సిమిలర్ ప్రొడక్ట్స్ తయారు చేసి కాంపిటేటివ్ ప్రైజింగ్ ద్వారా ప్రతి బిజినెస్లో అమెజాన్ కంపెనీ చాలా ఈజీగా గెలుస్తుంది. సో దీని కారణంగానే మీరు గమనిస్తే అమెజాన్ కంపెనీ ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనే తేడా లేకుండా జనాలు ఎక్కువగా కొంటున్న ప్రతి ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసి ఒక కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయిపోతుంది. గైస్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆఫర్స్ ఇస్తూ చాలా ప్రొడక్ట్స్ని తక్కువ ధరకే అందిస్తుంది కాబట్టి అమెజాన్ ఒక మంచి కంపెనీగానే అనిపిస్తుంది, అవునా? కానీ మీరు కొంటున్న ప్రొడక్ట్స్ని సప్లై చేస్తున్న సెల్లర్స్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అమెజాన్ ఎన్నో కంపెనీస్ని ముంచేస్తుంది. జెఫ్ బెజోస్ ఎప్పుడూ కూడా ఎలాన్ మస్క్ లాగా చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. ఎందుకంటే అసలు ఇంటర్నెట్కి కానీ క్లౌడ్ సర్వీసెస్కి కానీ పెద్దగా డిమాండ్ లేని రోజుల్లోనే అంటే 2002లోనే జెఫ్ బెజోస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఈ 20 సంవత్సరాల్లో ఈ క్లౌడ్ సర్వీసెస్కి విపరీతంగా డిమాండ్ పెరిగి ప్రెజెంట్ అయితే నెంబర్ 1 బిజినెస్గా మారిపోయింది. అండ్ అందులో కూడా AWS ద్వారా అమెజాన్ కంపెనీయే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ డ్రోన్ డెలివరీస్ లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ మీద జెఫ్ బెజోస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయి అండ్ వాటి ఫ్యూచర్ ఏంటో ఒక సెపరేట్ వీడియో చేస్తాం. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.